హబ్సిగూడలోని సారథి స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ జీవోలను ఉల్లంఘిస్తూ సమ్మర్ హాలిడేస్ సమయంలో తరగతులు నిర్వహిస్తోందని ఏబీవీపీ నాయకులు స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కె కార్తీక్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో నాయకులు స్కూలుకు చేరుకుని నిర్వహిస్తున్న క్లాసులను నిలిపివేయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేసవి సెలవులు కొనసాగుతున్నప్పటికీ విద్యార్థులను స్కూలుకు రప్పించి బోధన చేపట్టడం సరైంది కాదని వారు విమర్శించారు. సెలవుల సమయంలో తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల సంక్షేమాన్ని పక్కన పెట్టి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించే స్కూల్స్, కాలేజీల అనుమతులను రద్దు చేయాలని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన పర్యవేక్షణ చేపట్టాలని ఏబీవీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. వస్తారు మేడం, ఆటో వస్తుంది. మీరు కిందికి పంపించండి, ఫస్ట్ కిందికి పంపించి కాల్ చేసి అన్ని వస్తాయి. ఆటోలు వస్తాయి, అన్ని వస్తాయి. ఎందుకు పంపించారు మేడం? ఎందుకు పంపించారు? అవును మేడం, మీరు మరి జూన్ 11 స్టార్ట్ కావాల్సిన స్కూల్ జూన్ 1 అయితే స్టార్ట్ చేస్తారు. పేరెంట్స్ లేకుండా పిల్లలు బయటకు వస్తారు. మేము పిల్లల్ని బయటకు పంపించమని చెప్పట్లేము, కింద వెయిట్ చేసి పేరెంట్స్ కాల్ చేయమని చెప్తున్నాము. మేము గేట్ బయటకు పంపించమని చెప్తలేము, మేము పేరెంట్స్ మేము చెప్పట్లేము. పేరెంట్స్ కాల్ చేయమని చెప్తున్నాము. లేకపోతే జూన్ 12 ఈరోజు స్కూల్ స్టార్ట్ కాక ముందుకే డిఓ పర్మిషన్ లేకుండానే స్కూల్ ఓపెన్, జూన్ 11 స్కూల్ ఓపెన్ కావాలి. కాకపోతే జూన్ 1 నుంచే స్కూల్ ఓపెన్ చేసే పరిస్థితి మనం ఇవాళ చూస్తున్నాము. మనం ఉన్న ప్రస్తుతం సారథి స్కూల్లో ఉన్నాము. ఇక్కడున్న పరిస్థితి ఎట్లున్నాయంటే ఖాళీ 10th వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్న 10th బోర్డ్ ఎగ్జామ్స్ పేరు చెప్పి స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంతవరకు కనీసం బుక్కులు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. బుక్కులు ఏ ఒక్క స్టూడెంట్ దగ్గర కూడా బుక్కులు ఉన్న దాఖలాలు కూడా లేవు. అయినా సరే స్కూల్ ఓపెన్ చేసి ఇల్లీగల్గా స్కూల్ రన్ చేస్తున్న పరిస్థితి అలా మనం అప్చూడాలో చూస్తున్నాం. ఈరోజు మేము ఏబీపీ తరఫున వచ్చి ఇక్కడ స్కూల్ బంద్ చేయడం జరుగుతున్నది. ఈ ఒక్క స్కూల్ అనే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. మేము గవర్నమెంట్ రూల్స్ ప్రకారం స్కూల్స్ ఓపెన్ చేయండి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, గవర్నమెంట్ ఎస్ఎస్సి బోర్డు ప్రకారం, సిబిఎస్ఈ బోర్డు ప్రకారం స్కూల్స్ ఓపెన్ చేయాలని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. లేని పక్షంలో మా ఇష్టానుసారంగా మేము స్కూల్ ఓపెన్ చేసుకుంటాము. స్కూల్ ఎప్పుడైనా ఓపెన్ కానివ్వండి, కానీ మేము ఎప్పుడు అనుకుంటేనే అప్పుడు స్కూల్ ఓపెన్ చేసుకుంటాము. మా ఇష్టం వచ్చేది ఓపెన్ చేసుకుంటాం అంటే చూస్తూ ఎవరు ఊరుకోరు. ప్రశ్నించే లోకం లేనంత వరకు మీరు ఎన్ని నాటకాలను ఆడొచ్చు. కాకపోతే ఏబీపీ అనేది విద్యార్థుల పక్షాన్ని ఎల్లప్పుడూ ఉంటుంది. ఏబీపీ ఉన్నంత వరకు ఏ స్కూల్ మేనేజ్మెంట్ కానీ, ఏ కాలేజ్ మేనేజ్మెంట్ కానీ ఇల్లీగల్గా స్కూల్ రన్ చేసుకుంటా, ఇల్లీగల్గా స్కూళ్ళలో బుక్కులు అమ్ముకుంటా అంటే చూస్తూ ఊరుకునేదే లేదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. కాల్ చేయడం జరుగుతుంది. డిఓ కాల్ లేపకపోయినా, డిఓ స్పందించకపోయినా ఇక్కడ నుంచి డైరెక్ట్ డిఓ ఆఫీస్లో పోయి కూర్చొని డిఓ ఆఫీస్లో ధర్నా చేసినా సరే ఆయన తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ప్రశ్నించి ఈ ఇల్లీగల్గా నడుస్తున్న స్కూల్స్ కానీ, ఇల్లీగల్ అమ్ముతున్న బుక్స్ కానీ అన్నింటినీ బ్యాన్ చేయించేదాకా మేము ఏబీపీ ఈ పోరాటం ఆగాలని చెప్పేసి కూడా తెలియజేస్తాం.